ఇక పన్నులు వసూలు చేయటం నిజంగా డిజిటలైజ్ చేయటం వల్ల త్వరగా ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని తెలుస్తుంది. ఇక దీని గురించి రామచంద్రపురం నుంచి రమణ, మా ప్రతినిధి రమణ అందిస్తారు. నమస్తే మేడం. నమస్తే. ఎస్, గుడ్ మార్నింగ్ రమణ. చెప్పండి, నిజంగా పన్నులు వసూలు చేయటం డిజిటలైజ్ చేయటం వల్ల ఎంత ఉపయోగం ఉందంటారు? డిజిటల్ లో అవినీతి అనేది కష్టం మేడం. ఏంటంటే ఎవరెంత కట్టారు అనేది కూడా మేము క్లియర్ గా తెలుస్తుంది. గవర్నమెంట్ ఆదాయం కూడా పెరుగుతుందండి. ఈ ఆదాయం పెరిగినప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఏ ఖర్చు పెట్టాలో ఎలా చేయాలి అనేది కూడా చాలా క్లియర్ గా పబ్లిక్ తెలుస్తుందండి. గవర్నమెంట్ కూడా ఏంటనేది కూడా చాలా అద్భుతంగా చేయాలనిపిస్తుందండి. ఇప్పుడు ఎలాగంటే ఆదాయం తగ్గినప్పుడు పన్నులు తగ్గినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే దానికి కన్ఫ్యూజ్ గా ఉంటుందండి. ఇది వరకు అయితే పన్నుల విషయంలో అయితే పంచాయతీలో, మున్సిపల్, తర్వాత గుమస్తాలు వీళ్ళు వసూలు చేసేవారు. ఇప్పుడైతే డిజిటల్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఎంత కట్టారు ఏంటి అనేది కూడా మనకి క్లారిఫైగా ఉంటుందండి. తర్వాత ఈ ఆన్లైన్ అయిన తర్వాత పల్లెటూరులో ఏం చేసేవారు అంటే దూరం వెళ్ళాలంటే వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ మనకి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు కొంతమంది పల్లెటూరులో కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళు ఎడ్యుకేటెడ్ కి ఇచ్చి ఏ విధంగా చేయాలనేది కూడా తెలుసుకుంటారండి. దాని తర్వాత కూడా ఇప్పుడు ఎలాగంటే ప్రతిదీ కూడా బిల్ ఇచ్చి తర్వాత ఈ బిల్ బయటకి వెళ్ళి పే చేసేవారు. ఇప్పుడు అలాంటిది ఏం కాకుండా మనం క్యూఆర్ కోడ్ కానీ తర్వాత ఆన్లైన్ లో మనం ఏదైనా పేమెంట్ చేయాలన్నా మనది దాన్ని ఎంటర్ చేసుకుంటే మనకు బిల్ ఎంత వచ్చేది అని తెలిసి. ఇదివరకు ఎలాగంటే పన్నుల విషయంలో కూడా చాలా అవినీతి జరిగేది. ఎలాగంటే 100 రూపాయలు వస్తే 100, 150, తర్వాత 200 అలా వసూలు చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా మన పన్ను ఎంత మనది ఏంటి అనేది కూడా చాలా పట్టుబోతంగా ప్రజలందరూ కూడా ఎవరికైనా ఏం తెలియదు అణచివేయడం కూడా బాగా తెలుస్తుందండి. ఈ విషయంలో కూడా పన్నుల విషయంలో కూడా ఆల్రెడీ ఇదివరకు కాదండి, ఇప్పుడు ఆల్రెడీ గల్ఫ్ దేశాల్లో అయితే అండి సరిపెట్టి మాట్లాడండి. ఒక గవర్నమెంట్ అధికారి కానీ ఒక బ్యాంక్ అధికారి కానీ ఎవరు కూడా ఇంటికి వచ్చి ప్రజల్ని ఒత్తిడి చేసే అంత ఇది ఉండదండి. మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆ పరిస్థితిని చాలా బాగా చేస్తుందండి. ఏ విషయంలో అయినా కూడా కొంతవరకు అయితే పల్లెటూరులో అయితే ప్రెసింగ్ ఉందండి. బ్యాంకుల్లో వసూలు చేయడం అనేది కూడా ఇంటికి రావడం అనేది జరిగేది. ఈ విషయంలో కూడా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొంతవరకు రావడం తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే ప్రజలు కూడా ఒత్తిడి తగ్గిందండి. అదే ల్యాండ్ లార్డ్స్ తర్వాత సౌండ్ పార్టీలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారులు ప్రెస్ చేసే ప్రసక్తి ఉంటుందండి. ఇప్పుడు పల్లెటూరులో అయితే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు కొంతవరకు తగ్గిందండి. ఆ విషయంలో గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. ఈ పన్నుల వసూళ్లను కూడా ఇంకా గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుందండి. ఇంకా ఆదాయం పెరిగిన కొద్ది ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఏ పూర్తి చేయాలనేది కొద్ది ప్రయాసపడి సేవ చేయడం అనేది ఎక్కువ అవుతుందండి. ఈ వ్యాపారస్తులు సులువుగా అవుతుంది. ఆటోమేటిక్ వ్యవస్థ అనేది కూడా చాలా బాగుంటుందండి మేడం. ఎస్ రమణ, మీరు చెప్పినట్లయితే దళారుల జేబులోకి పన్నులు వెళ్లకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ కే చేరుతుంది అంటున్నారు. దాని ప్రదంగా అభివృద్ధి అయితే జరుగుతుంది అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రమణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.